మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర సగర సంఘం నుంచి గత 7వ తారీఖు నుంచి ఈరోజు మన భద్రాచలం రాముల వారికి పట్టు వస్త్రాలు సంప్రదించడానికి మా తెలంగాణ రాష్ట్ర సగరం నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్ వారి మిత్రబృందం అందరూ అక్కడి నుంచి పాదయాత్రగా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు, ఒడి బియ్యము, తలంబ్రాలు ప్రతి సంవత్సరం మా సగర కులం నుంచే ఇవ్వాలని సంకల్పంతో అక్కడి నుంచి పాదయాత్రగా రేపు ఉదయం రాముల వారికి గుడి భద్రాచలంలో స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఇదే ఆనవాయితీ ప్రతి సంవత్సరం కూడా మా సంఘం నుంచి జరగడం జరుగుతుంది. మా రాష్ట్ర అధ్యక్షుల వారు శేఖర్ సాగర్ వారు మాట్లాడడం. తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన భాగ్యనగరంలోని కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయం నుంచి భద్రాచలం వరకు మహాపాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఈరోజు 9వ రోజు. రేపు భద్రాచలంకు చేరుకుంటుంది మహాపాదయాత్ర. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సగరులందరూ కూడా శ్రీరామచంద్రుని స్వామివారి యొక్క వారసులుగా భావిస్తూ మరి కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఈ చరిత్ర మొత్తం కూడా చూసుకుంటే ఆ రోజు షట్చక్రవర్తుల్లో సగర చక్రవర్తి అయినటువంటి ఒకరు. ఆ సగర చక్రవర్తి నుంచి మరి దిలీపుడు, ఆ తర్వాత అంశమంతుడు, భగీరథుడు, దశరథ మహారాజు, ఆ విధంగా శ్రీరామచంద్రుడు, ఆ తర్వాత వారి యొక్క వారసత్వం. మేము మా ఆరాధ్య దైవం, మా కులదైవంగా భావించేటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామివారి యొక్క కళ్యాణం ఏదైతే భద్రాచలంలో ఎల్లుండి 17వ తేదీన జరుగుతూ ఉందో ఈ కళ్యాణానికి రాష్ట్ర సగర సంఘం తరపున పట్టు వస్త్రాలను, అదేవిధంగా ముత్యాల తలంబ్రాలను, అదేవిధంగా వడి బియ్యం తీసుకొని ఈ సంవత్సరం నుంచి ఇక భవిష్యత్తులో ప్రతి సంవత్సరం కూడా ఈ పట్టు వస్త్రాల సమర్పణ ఆనవాయితీ మా సగరులకు ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే తీసుకుపోవడం జరిగింది. మొట్టమొదటి సంవత్సరం ఇది కాబట్టి అక్కడ నుంచి 330 కిలోమీటర్ల పాదయాత్రగా రావడం జరుగుతూ ఉంది. రేపు పట్టు వస్త్రాలను సమర్పించబోతా ఉన్నాం. ఇక భవిష్యత్తులో ప్రతి సంవత్సరం సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవానికి భద్రాచలంలో మేము పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి ఆనవాయితీ తీసుకోవాలని సంకల్పించాం కాబట్టి భవిష్యత్తులో దీన్ని కొనసాగిస్తాం. ప్రధానంగా మేము ఈ సగర కులంగా మేము భావించేటువంటి మా కులదైవమైనటువంటి సీతారామచంద్ర స్వామి యొక్క వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క చల్లని చూపు మా జాతి మొత్తం మీద ఉండాలి. భవిష్యత్తులో సగర జాతి ఈ సమాజంలో అన్ని రంగాలలో మరి సమానమైనటువంటి హక్కులను సాధించుకొని సమాజంలో ఒక సమానత్వంతో మరి బ్రతికే విధంగా ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సగర జాతి యొక్క సంక్షేమాన్ని కోరుతూ భవిష్యత్తులో మా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్ర యొక్క కళ్యాణానికి ప్రతి సంవత్సరం మేమే పట్టు వస్త్రాలు సమర్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై సగర, జై సగర, జై సగర, జై సగర, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సగర. ఈరోజు మన కొత్తగూడానికి మన సగర బంధువులు పాదయాత్ర ద్వారా వచ్చి ఇక్కడి నుండి మరల సాయంత్రం 4 గంటలకు భద్రాచలం చేరుతారు. ఈరోజు సాయంత్రము ఇక్కడ నుండి 4 గంటలకు స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ పురంలో ఉన్న వాళ్ళందరూ బంధువులందరూ సగర బంధువులు కూడా పాల్గొంటున్నారు. కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ వారికి మరియు ఈ కార్యక్రమాన్ని చేయకున్న మన సగర కుల రాష్ట్ర అధ్యక్షుల వారు శేఖరన్న గారికి మరియు ఆయన వెంట వచ్చిన బంధువులందరికీ మా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా వాసులు అందరము నమస్తులు సమర్పిస్తున్నాము. జై సగర, జై జై సగర, జై జై సగర.